హాయ్ అండి, ఢిల్లీలో శుక్రవారం మార్కెట్ కి వెళ్తున్నాను నేను. మీ ఉన్న దగ్గర నుండి 2 కిలోమీటర్లు కూడా ఉండదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఢిల్లీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మార్కెట్ జరుగుతూ ఉంటది. సండే మార్కెట్ అని, ఫ్రైడే మార్కెట్ అని, మండే అని, అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మార్కెట్ జరుగుతది. ట్రాఫిక్ చూడండి ఎంత ఉంది మార్కెట్ దగ్గర. రోడ్డు క్రాస్ చేసేసరికి తెల్లవారిపోయినట్టు ఉంది. ఇటువంటి మార్కెట్లు మార్నింగ్ నుండి స్టార్ట్ అవ్వు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 వరకు ఉంటాయి. మేమైతే ఫ్రైడే మార్కెట్ లోకి ఎంట్రీ అయిపోయాము. ఇది వెజిటేబుల్స్ మార్కెట్. ఈ మార్కెట్ దాటిన తర్వాత ఆ షాపింగ్ మార్కెట్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా 100 రూపాయలు, 150 రూపాయలు లోపలే ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ లో చిన్నపిల్లలు బట్టలు పెట్టారు, చాలా బాగున్నాయి. ఇగోండి 100 రూపాయలట. 2 సంవత్సరాల లోపు పిల్లలు వేసుకోవచ్చు. ఆ పిల్లలు చిన్నప్పుడు అయితే ఇటువంటి బట్టలు చాలా రేటు కొనేదాన్ని మన సైడ్. బాయ్స్ కాదు కానీ గర్ల్స్ కు ఉంటాయి, సూపర్ లాగా ఉంటాయి డ్రెస్సులు. వేలాడి తీసారు కదా డ్రెస్సులు, ఇవేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు. వాళ్ళకి నచ్చినంత వాళ్ళు చెప్తారు, మనకు నచ్చినంత మనం అడగొచ్చు. ఆడపిల్లలకి అయితే భలే ఉన్నాయి డ్రెస్సులు, చాలా బాగున్నాయి. ఫ్రాక్స్ రకరకాలవి. దీని పక్కనే నాకు ఇష్టమైనవి, నాకే కాదు ఆడవాళ్ళు ఎవరికైనా ఇష్టమే. నాకైతే కాలు నిలబడు ఇటువంటివి చూసినప్పుడు. చూడండి ఎంత బాగున్నాయి నెక్లెస్లు, చాలా బాగున్నాయి కదా. నాకైతే భలే నచ్చాయి. ఇవి 100 రూపాయలనట. అగో అతను చెప్తున్నాడు. ఆ పైవన్నీ 350 రూపాయలట, ఈ కిందవన్నీ కూడా 100 రూపాయలనట. నేను వేసుకున్నది కూడా 100 రూపాయలే. చాలా బాగుంది. బాగున్నదని నా అంతలు నేనే తల ఊపించుకుంటాను. ఓసారి దగ్గర నుండి చూపిస్తాను చూడండి. శారీస్ పైన గట్ట బాగుంటాయి ఇవి. వాళ్ళు ఒకసారి రేట్ చెప్పేశారంటే మరి మనం తగ్గించమన్నా తగ్గించరు. ఆ వెనకత్ర లేడీస్ ఐటమ్స్ బ్రాస్ గట్టను ఖాళీ లేదు అసలు మార్కెట్. గేట్ అవతల కూడా ఇదే మార్కెట్, దానికి కూడా ఖాళీ లేదు. రోడ్డు మధ్యన కూడా అమ్మేస్తాను. చూడండి ఏకం చున్నీ లేకని చుట్టేసుకున్నాడు. మనిషి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించట్లేదు. వీళ్ళు ఇక్కడ చీరలు చూడండి ఎలా పెట్టారు. అయితే చీరలు అయితే ఇక్కడ పెద్దగా నచ్చు, మన సైడే బాగుంటాయి. లెహంగాలు మళ్ళీ బాగుంటాయి, అందరూ వేసుకుంటారు ఇక్కడ లెహంగాలని. ఇదిగోండి ఈ చీరలు 250 రూపాయలట. ఏ చీర నేను చూస్తున్నవి డ్రెస్ మెటీరియల్ చాలా బాగున్నాయి. డ్రెస్ మెటీరియల్ 250 రూపాయలు, కానీ దాని కుట్టుకూలు మాత్రం 400. ఇవి చూడండి 10 రూపాయలట. ఏవేనన్ను నేను కూడా వెళ్ళాను ఎంచడానికి, చాలా మంది ఎంచేస్తాండ్రు. బొమ్మ పాము చూడండి ఎలా ఉంది. నాకైతే గొప్ప భయం వేస్తుంది ఇటువంటి పాములంటే. ఈ మార్కెట్ మా పిల్లలు తీసుకెళ్ళదు కానీ, లేకపోతే ఒక సంచికి ఎంచుతారు ఇటువంటి బొమ్మలు. నిన్ను రకరకాల బ్లౌజులు మోడల్ మోడల్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏవైనా 150 రూపాయలనట. ఇదో ఈ బ్లౌజ్ వెరైటీగా ఉంది, బనియన్ లాగా వేసుకోవటమే. బ్యాగులు ఇవి కాలేజ్ బ్యాగులు, ట్రాలీ బ్యాగులు, మనకి ఏ బ్యాగులు కావాలంటే ఆ బ్యాగులు దొరుకుతాయి ఇక్కడ. చెప్పుల దగ్గర చాలా మంది లేడీస్ ఉన్నారు, మనం కూడా చూసేద్దాం ఒకసారి. ఈ చెప్పులు ఎంత వేయటాన్ని ఇక్కడ బోర్డు పెట్టారు, 180 రూపాయలట. ఇవే చెప్పులేనో చాలా బాగున్నాయి. ఇలాగ బోర్డులపై రాసి పెట్టి ఉంచితే వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేయాలి, రూపాయి కూడా తగ్గించరు. ఎంత బాగున్నాయి కదా. ఇగో ఇటువంటి చెప్పులే నా పెళ్లి చెప్పులు కొనుక్కున్నాను అప్పుడు. మన సైడ్ 800లకు కొన్నాను, ఇక్కడ 180 రూపాయలట. చూడండి ఇవే చెప్పులు ఆన్లైన్ లో చూస్తే చాలా రేటు ఉంటాయి, మినిమం ఒక 500 దాటే ఉంటాయి. పై నుండి కింద వరకు ఏకం పేర్చేసారు చెప్పులు. అవన్నీ హీల్సే. అక్కడ రాస్తాడు బిజీగా, ఆ అబ్బాయి అమ్ముతున్నాడు ఈ చెప్పులు. చెప్పులు మోడల్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. రోజుల్లో 100కి 150కి ఏమొస్తాయి, ఇక్కడ అన్ని 100 150 అని. లేడీస్ చూడండి ఎంత బాగున్నాయి. టీ షర్ట్స్ టాప్స్ అన్ని కూడాను. ఇక్కడ చూడండి చలికాలం రాకముందే స్వెటర్లు ప్యాంట్లు గట్ట అమ్మేస్తాండ్రు. ఈ సెట్ మొత్తం 100 రూపాయలట. ఈ గౌన్ చూడండి ఎంత బాగుంది, కింద ప్యాంట్ కూడా వస్తుంది, 100 రూపాయలే. బెడ్షీట్లు చూడండి పోగులాగా వేస్తారు, తెగించేస్తాండ్రు. ఇవి కూడా 100 రూపాయలే, చాలా బాగుంటాయి. చూడండి ట్యాటూలు వేస్తాడట. నేను ఏదో ట్యాటూలు వేయించుకోవడానికి వస్తాను అనుకుంటాంట, నాకు అసలే భయం అని తెలియదు. ఈ అమ్మాయి చూడండి చెవు కుట్టించుకుంటుంది. చూడండి పట్టీలు వెండిలా మెరిసిపోతున్నాయి, కానీ వెండి కాదు. వీళ్ళు ఇక్కడ నైట్ డ్రెస్లు ఉన్నాయి, చూద్దాం రండి. బోర్డు అయితే 100 రూపాయలు పెట్టారు, కాకపోతే 100 రూపాయలకి ఒకటాట. ఒక్కొక్కటి 100 రూపాయలట. టాప్ 100 రూపాయలు, ప్యాంట్ 100 రూపాయలు, రెండు కలిపి 200 అని చెప్తాండ్రా. అవి ఏవైనా అలాగేనట. వాచీలు చూడండి గోడ గడియారాలు ఎంత బాగున్నాయో. బాయ్స్ సెటిల్ చూడండి ఎలా వేలగట్టారు, ముళ్ళు కట్టేశారు. ఢిల్లీలో అన్నిటికంటే బట్టలు మాత్రం చాలా చవకగానే దొరుకుతాయి ఆడలకి మగాలకి. ఇవి కూడా 150 రూపాయలు, బాగానే ఉన్నాయి. డైలీ వేర్ వేసుకుంటే బాగుంటాయి. ఇక్కడ మసాలాల ఐటమ్స్ అమ్ముతున్నాడు ఉన్నారు, చూద్దాం ఒకసారి ఏడేటి అమ్ముతుండ్రని. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒకటి చూసాను తల తిరిగింది ఒక్కసారి. మ్యాగీలు కూడా లూజే అమ్మేస్తాండ్రు. ఇక కనిపించాయా ఎక్కడున్నాయనేది. పాలిస్ బాగున్నాయి, 20 రూపాయలట. ఇవి ఏవేనా బ్యూటీ ప్రోడక్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఇవి చూడండి చాలా బాగున్నాయి, స్టోన్స్ తోనే. 30 రూపాయలట ఏవేనైనా.
వేరు చెప్పులు కుప్పలు కుప్పలు పడేసారు, నచ్చినట్టుగా ఎంచుకుంటాను. పైన రేట్లు కట్టేశారు. ఏ వస్తువైనా కొన్న తర్వాత మరి చేంజ్ చేయరు, ఎందుకంటే మళ్ళీ రేపు మళ్ళీ ఉండదు ఈ మార్కెట్, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏవైనా కొనే ముందు అన్ని జాగ్రత్త చూసుకొని కొనుక్కోవాలి. ఎక్కడ దొరకని వెరైటీ చెప్పులన్నీ ఇక్కడ దొరుకుతాయి. బాబోయ్ చాలా పెద్ద మార్కెట్ ఉంది, నడుస్తుంటే వస్తుంది. అతను ఈ ప్లాజాలు తీసుకోమని చూపిస్తాడు నాకు. ఫిక్స్డ్ ప్రైస్ కుర్తాలు చూడండి 150 రూపాయలు అని చూపిస్తాను, తీసుకోమని చెప్తాను. పోలీస్ వ్యాన్లు చూడండి అలా తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ. కూరగాయలు కట్ చేసుకున్నవి రకరకాల కట్ చేసి చూపిస్తాను. బాబాయ్ చాలా దారుగా ఉంది పట్టుకొని చూస్తే. कितने के भैया? చిన్నపిల్లలకు మాత్రం సూపర్ లాగా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి తక్కువ రేట్లకి బట్టలు. 80 రూపాయలు అట ఇక్కడ చూడండి. అబ్బాయిలందరూ చూడండి ఎలా మూగిపోయారు, 150 రూపాయలు అనేసి అందరూ కొనుక్కుంటారు. మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి కడుపులో ఎలకలు పరిగెడతాయి. ఒకసారి ఫుడ్ కోర్ట్ కలిసి వెళ్దాం. న్యూడిల్స్ పచ్చి పచ్చిగా ఉంటది, మన సైడ్ లాగా అసలు ఉండదు. న్యూడిల్స్ అయితే పెద్దగా బాగదు, కానీ జిలేబీలు తీసుకుందాం. ఇక్కడ ఏదో జిలేబీలు కొట్టున్నట్టుగా ఉంది. జిలేబీలు చాలా ఫాస్ట్ తిప్పుతండి ఇతను, వేడి వేడి జిలేబీలు చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.